రాష్ట్రం ఆర్థికంగా అద్భుతంగా ఉంది, ఇంకా రాబోయే రోజులు బాగుంటాయి అని ఇవాళ ఈనాడు జ్యోతి హైలైట్ చేసింది ఏంటది? ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే ఎవరు చేస్తారు? రాష్ట్రం ఇచ్చే ఇన్పుట్స్తో కేంద్రం సంబంధించి నీతి ఆయోగ్ కావచ్చు, ఇతరత్ర విభాగాలన్నీ కల్పించేటటువంటి ఒక రిపోర్ట్. ఈ ఆర్థిక సర్వే ప్రకారం చూస్తే విధ్వంసం అనేటటువంటిది కేవలం పార్టీల యొక్క ఉపన్యాసాలకు పరిమితమైంది తప్పించి వాస్తవం కాదన్నటువంటి లెక్క తేలుతుంది. ఇందులో వ్యవసాయానికి సంబంధించి 2018-19లో 150 లక్షల టన్నులున్న ఆహార పంటల దిగుబడులు, అంటే 18-19 ఎవరున్నారు అప్పుడు? చంద్రబాబు గారు దిగే టైంకి. 2019-24కి వచ్చేటప్పటికి సగటున 161.2 లక్షల టన్నులకి దిగుబడులు నమోదైంది. అంటే పెరిగిందా తగ్గిందా? ఇది విధ్వంసం అవుతుందా అభివృద్ధి అవుతుందా? లేకపోతే ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం 2023-24 రికార్డు స్థాయికి 365.92 లక్షల టన్నుల దిగుబడులు వచ్చినాయి. 23-24 రికార్డు స్థాయిలో 2.27 లక్షల హెక్టార్ల సాగు ద్వారా 17.63 లక్షల టన్నుల దిగుబడులు నమోదైంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇకపోతే మరొక కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మౌలిక వస్తువులు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా 2022-24 మధ్య గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా 16,000 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. అప్పుడే సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ప్రధానమైనటువంటిది పేదరిక నిర్మూలన అన్నటువంటిదే కదా కౌంటు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు? అభివృద్ధి మేము ఎంతమంది పేదరికాన్ని నుంచి బయటికి తెచ్చాము చూడండి అని కదా తాజాగా చెప్తున్నటువంటి లెక్క. నీతి ఆయోగ్ 2023లో విడుదల చేసిన బహుళ పేదరిక సూచికల్లో ఏపీలో పేదరిక 50% తగ్గింది. 2015-16 నాటి ఈ స్కోరు 0.053 ఉంటే 19-21లో 0.025 తగ్గింది. 23-24 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ సరసమైన స్వచ్ఛమైన ఇంధనం అందించడంలో 1వ స్థానంలో ఉందన్నటువంటిది మరొక లెక్క. ఓవరాల్గా ఇవన్నీ కూడా అధికారిక లెక్కలే. ఇంకోటి పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటిది, అలాగే బడులకు సంబంధించినటువంటిది 15,713 స్కూళ్లలో 2 దశల్లో అనేక మౌలిక సదుపాయాల కల్పన. అదే సందర్భంలో కరెంటు 24 గంటల కరెంట్ అన్నది. కాబట్టి ఇవి సాక్షి వాళ్ళు హైలైట్ చేశారు. వాళ్ళు రాబోయే ఏడాదికి సంబంధించి ఈనాడు జ్యోతి హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి.